4వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనాన్ని మరలా మార్చి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 24. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదగా నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకున్నారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావాలను వదులుకొని నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని కోరికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రియ తండ్రి, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసుని మీ శిరుచాటును మరుగుపరచండి. వాక్యం మీది వచ్చిన ప్రజలు నీ వారు ఆయా ప్రదేశాల నుండి వాక్యాన్ని వింటున్న వారు ఉన్నారు. మైక్ ద్వారా వారిలో కూడా నీ ఎడల ఆశ ఉంది. వారు నీ వైపు చూస్తున్నారు. వెలుపలికి రావడానికి వారికి ధైర్యం చాలడం లేదు. వారు దూరం నుండి విని మేలొందాలని, మిమ్మల్ని తెలుసుకోవాలని హృదయంలో వాంఛ కలిగి ఉన్నారు. వారితో కూడా మీరు మాట్లాడండి. వారు మీకు అవసరం కదా నాయన, కనికరం చూపండి. ఈ సమయంలో వింటున్న మా ప్రియులందరి హృదయాలను మీరు తెరవండి. వాక్యాన్ని వెల్లడి చేయండి. నీ దాసును మరుగుపరచండి. జీవం ప్రవహించడానికి కృపనివ్వండి. తెరవబడిన ఆకాశాన్ని స్పష్టంగా చూసే కృపనివ్వని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యథార్థమైన భక్తిని గురించి మాట్లాడుతూ వారు తాము భక్తి పరులు అనుకున్నారు, కానీ పాపంలోనే ఉన్నారు. ఎవరు వాళ్ళు? రైట్. వారు తాము భక్తి పరులు అనుకున్నారు, కానీ దేనికోసం వెతుకుతున్నారు? సూచిక్రియల కోసం వెతుకుతున్నారు. ఎవరు వాళ్ళు? యోధులు. రైట్. తాము జ్ఞానవంతులు అనుకున్నారు, ఇంకా జ్ఞానం కావాలని కోరుకున్నారు. ఎవరు వాళ్ళు? గ్రీకులు. వీళ్ళందరూ తమది భక్తి అనుకున్నారు, కానీ వారిలో ఏం లేదు? సత్యం లేదు, ఆత్మ లేదు, జీవం లేదు. ఇవేమీ లేనటువంటి భక్తిలో వాళ్ళు ఉండి తాము అందరికంటే సుప్రీం రేస్ అని ఒకరు, మేము నిరాకరించబడ్డామని మరొకరు, మాది పరిపాలించే జాతిని మరొకరు అతిశయించారు తప్ప దేవుడు ఎవరో, ఆయన సత్యం ఏమిటో, ఆయన్ని అనుసరించడం ఏమిటో వారు ఎరిగిన వారు కాదు. సరిగ్గా అలాంటి సమయాన పౌలు గారు ఈ ఉత్తరం రాస్తూ ప్రభువుని అనుసరించడం, ప్రభువుని వెంబడించడం. ఆయన ఇలా అంటాడు, నేను ఆయనను పోలి నడిచినట్టు మీరు నన్ను పోలి నడవండి. అంటే భక్తికి ఆయన ఒక ఎగ్జాంపుల్ అయ్యాడు. భక్తికి ఆయన ఒక ఎగ్జాంపుల్ అయ్యాడు. అసలు భక్తికి ఉండవలసిన కేంద్ర స్థానంలో ఉండవలసింది ఎవరు? భక్తికి కేంద్ర స్థానం ఏమిటి? రెండు పెడదాం, చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. విన్నారా మీరు? దైవభక్తిని గురించిన మర్మం గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన. ఈ మాటలు అర్థమయ్యే
నీవు శరీరంలో ఉన్నావు. ఏ అదృష్టుడైన దేవుడున్నాడో ఆయన తన వలె నీవు జీవించడానికి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. దైవభక్తిని గురించిన మర్మం క్రీస్తు ప్రభు. మనిషి దేవుడిలాగా బ్రతకడం ఎలాగో ఆయన తన వ్యక్తిగత జీవితం ద్వారా మానవాడికి చూపించాడు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ప్రేమిస్తాడు, దేవుడు ఎలా ప్రవర్తిస్తాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటాడు, దేవుని భావోద్రేకాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకోగలడు మానవుడు? ఎవరి వద్ద? ఇన్ జీసస్ అలోన్. యేసు ప్రభువులు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. అందుకు ఆయన సశరీరుడయ్యాడు. దైవభక్తిని గురించిన మర్మం గొప్పది. ఆ మర్మం తానే శరీరధారి కావడం మన కోసం. ఇప్పుడు ప్రభువుని మనం నేర్చుకోవడం. అందుకే ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయంలో రాసిన మాట ఏమిటి చూడండి. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 20-21 వచనాలు. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందరి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన యెడల మీరు ఆయనను, అవునా, మీరు ఆయనను నేర్చుకోవడం అనేది క్రీస్తును నేర్చుకోవడం. లెర్నింగ్ క్రైస్ట్. లెర్నింగ్ క్రైస్ట్. భక్తికి మూలమైంది ప్రభువును నేర్చుకోవడం. ప్రభువును నేర్చుకోవడం. ఈ మాట ప్రభువును నేర్చుకుంట అనే పదం దగ్గరకు మనం నిన్నటి రాత్రి వచ్చి ఆగాం. దమస్కు మార్గంలో ఆయన ప్రభువుని నేర్చుకోవడం ఆరంభించాడు. ఎప్పుడు నేలను పడ్డాడో అప్పుడు ప్రభు అంటే ఏమిటో అతనికి అర్థమైంది. నీవు ఎవరిని ఆరాధిస్తున్నావో ఆయన వలె నువ్వు బ్రతకడం అనేది భక్తి. దట్స్ కాల్డ్ గాడ్లీనెస్. కానీ అది అసాధ్యం అవుతుంది. ఆయన ఎవరో నీకు అర్థమైతే కదా, ఆయన ఎలాంటి వాడో అర్థమైతే కదా, ఆయన ఎలా బ్రతికాడో అర్థమైతే కదా, ఆయన జీవితం ఏమిటో మనకు అర్థమైతే అప్పుడు మనం కూడా బ్రతకగలుగుతాం. లేకపోతే ఏం చేస్తాం? సాధ్యం కాదు. ఇలా అంటారు. మన మధ్యకి ర్యాన్ గారు వచ్చారు. నేను పెనుగొండ మీటింగ్స్ లో ఉండగా గుడివాడ అసెంబ్లీలోనే ర్యాన్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, చనిపోయారు. నా కొడుకు ఫోన్ చేశాడు. నాన్న రాత్రి 1 గంట ఉంటుంది, ఇంకా మెరుగుగానే ఉన్నాం. నాన్న చెప్పు నాన్న. నాన్న ర్యానన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు నాన్న, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. నేనేం చేయాలి, నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. సంఘ పెద్దలు ఉంటారుగా, ఉంటారుగా. నాయకత్వం లేకపోతే తలవ మాట. నాయకత్వం లేకపోతే అందరూ నాయకులు అయిపోతారు. అప్పుడు నేను మాట చెప్పాను, నేనుంటే ఎలా చేస్తానో కొడుకు నువ్వు అలాగే చేయి. నా కొడుకు నేను కొడుకుని పిలుస్తాను, కొడుక నువ్వు అదే చెయ్యి అన్నాను. ఇప్పుడు నా స్థానంలో నువ్వు ఉన్నావు. ప్రభు అన్నారు, నేను లోకములోనికి మిమ్మును పంపుతున్నాను నా స్థానంలో. క్రైస్తవుడు ఆయన స్థానంలో లోకంలో ఉన్నాడు. ఇవాళ లోకం ప్రభువుని తెలుసుకోలేకపోవడానికి ఎవరు కారకుడు అంటే క్రైస్తవుడే. దుఃఖంతో మాట చెప్తున్నాను. క్రిస్టియన్ లాస్ట్ హిస్ టెస్టిమనీ ఇన్ ద వరల్డ్ ఇన్ సో మెనీ రీజన్స్. He is degrading Christ in the eyes of Eden. ఎరుగని అనిజనుల మధ్య ఆయన యొక్క ప్రమాణాలను దిగజార్చడానికి క్రైస్తవుడు కారణం. మీరు మాలాగానే ఉన్నారుగా, మీరు మాలాగానే బ్రతుకుతున్నారుగా, మీరు మావలే మాట్లాడుతున్నారుగా, మీరు మావలే అరుస్తున్నారు, మీరు మావలే జీవిస్తున్నారు. మీకు మాకు తేడా ఏముంది? నేను ధర్మప్రకాశ్ శర్మ గారి జీవితం రాస్తున్నప్పుడు రాత్రి ఆయన చెప్పారు, మీరు ఈ పుస్తకాలు చదవండి, నా జీవితాన్ని మీరు ట్రాన్స్లేట్ చేయొద్దు, అంతా చదివిన తర్వాత మీరు రాయండి, నాకు ఫోన్ చేయండి ఎప్పటికప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే అని. ఆయన గుడివాడ వచ్చి 3 days నాతో పాటు ఉన్నారు. రాత్రి రాస్తున్నాను. స్టాన్లీ జోన్స్ గారు, గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో వారి ఇంటర్వ్యూ ఆయన తన బయోగ్రఫీలో రాసుకున్నాడు. అది నేను తర్జుమా చేస్తున్నాను, చూస్తున్నాను.
అందులో అవసరమైనంత మాత్రం తీసుకున్నాను. రాయడానికి కూర్చున్నప్పుడు స్టాన్లీ జోన్స్ గాంధీ గారిని అడిగాడు, గాంధీజీ, భారత క్రైస్తవులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటో చెప్పండి. అందుకు గాంధీ గారు ఒక మాట అన్నాడు, ప్రభువుని గురించి ప్రకటించడం మానేసి ప్రభువుల బ్రతకమని చెప్పండి అన్నాడు. కలం ప్రక్కన పెట్టి గావు మన ఏడ్చాను. నేను గుండె కత్తి పెట్టి పొడిచినట్టయింది. లోకం మరణంలోనే ఉండిపోవడానికి, లోకం సత్యం దగ్గరికి రాకపోవడానికి ద మెయిన్ హర్డల్ ఈజ్ యు అండ్ మీ. నువ్వు నేనే కారణం. మనం ప్రభువుని సరిగా నేర్చుకుని ఉంటే, ప్రభు సత్యం మనకు అర్థమై ఉంటే ఖచ్చితంగా మనలో వారు దేవుడిని చూసి ఉండేవారు, వారు జీవాన్ని గమనించి ఉండేవారు. కానీ ఆ జీవం ప్రవహించకపోవడానికి మనమే కారకులు అయ్యాం. ఈ సౌలు అనేటువంటి క్రైస్తవ విరోధి, సంఘాన్ని హింసించిన వాడు, దేవుని భక్తులను చంపడానికి అనుమతించిన వాడు, చెరసాల పాలు చేసిన వాడు, కత్తి దూసిన వాడు, దమస్కు మార్గంలో ఆయన సజీవుడైన సత్యం అతనికి అర్థమైంది. ఆయన మాట్లాడతాడు అని అర్థమైంది. ఆయన స్పష్టంగా కనిపిస్తాడు అని తెలిసింది. అప్పుడు వరకు ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారు అని నమ్మినవాడు ఆ రోజున లేదు, ఆయన సజీవుడు, బ్రతికే ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఈ సత్యం తరువాత ప్రభు అతనితో మాట్లాడాడు. మాట్లాడిన వద్ద నుండి అతని జీవిత ఆరంభం ఎలా ప్రారంభమైందో, అతడు ఎలా నేర్చుకున్నాడు ప్రభుని, కొన్ని మాటలు చూద్దాం. అంత చెప్పలేదు కానీ కొన్ని మాటలు చూద్దాం. దయచేసి రండి. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో పదిహేనవ వచనం చదవండి. అననీయాతో ప్రభువు అలా అన్నాడు. అందరూ చదువుదాం ప్లీజ్. అందరినీ కలిసి చదువుకున్నాను. 9వ అధ్యాయంలో 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అననీయాకి స్పష్టంగా చెప్పాడు. హీ ఈస్ ద చూసెన్ వెసల్. అతడు ఏర్పరచబడిన పాత్ర. అన్యజనుల ఎదుట, స్వజనుల ఎదుట, రాజుల ఎదుట 3 ప్రత్యేకమైన స్థానాలలో అతను నేను వాడుకోబోతున్నాను అని చెప్పాడు. అననీయా వెళ్ళాడు. అతని తల మీద చేతులుంచాడు. చేతులుంచిన తరువాత చూడండి, ఒక అద్భుతం జరిగింది. 17వ వచనం. అంతకు ముందు వరకు అతని అభిప్రాయం వేరు. ఇప్పుడు అతని అభిప్రాయాలలో వ్యత్యాసం. అననీయ అభిప్రాయాన్ని సంపూర్ణంగా ఆయన తీసేశాడు. సహజంగానే మన వద్దకు ఎవరైనా దేవుని ఎరగని వారు వస్తే మనకుండే అభిప్రాయం ఎలా ఉంటుంది? దేర్ ఇస్ ఎ ప్రీ ఆక్యుపైడ్ థాట్. మన అంతరంగంలో ఇంతకు ముందు ఏర్పరచుకునే అభిప్రాయం ఉంటుంది. ఈ అభిప్రాయాన్ని అననీయ ప్రభుతో చెప్పాడు. మీరు చూడండి 9వ అధ్యాయంలో ఏమంటాడు? 13, 14 వచనాలు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువు ఏమన్నాడు? మనం ప్రభువు మాట్లాడిన మాటకు మన సొంత అభిప్రాయాన్ని జవాబుగా చెప్తాం. ఏంటయ్యా అతని దగ్గరికి వెళ్ళమంటావు? ఎంతమందిని చంపాడు, ఎంతమందిని అవమానించాడు, ఎంతమందిని చెరసాల పాలు చేశాడు, అతని దగ్గరికి వెళ్ళమంటావు అంటే యు గో ఫస్ట్, లేచి వెళ్ళు అన్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడయ్యా, వెళ్ళాడు. చూడండి, దేవుని మాటకు అననీయ విధేయత చూపించాడు. మనం మొదటి వర్తమానంలో విన్నాం. యోనా విధేయత చూపించలేదు, కానీ అననీయ విధేయత చూపించాడు. విచిత్రం చెప్పిన యొప్పేలో అతడు అవిధేయుడయ్యాడో అదే ప్రాంతం దగ్గర, దమస్కుకి యొప్పేకి దగ్గరే, ఆ ప్రాంతంలోనే ఇతడు విధేయుడయ్యాడు. పేతురైతే యొప్పేలో అవిధేయుడు కాపోయినాడు. సియోను భరయమా కదూ, అతడు మళ్ళా విధేయుడు అవుతాడు. సరిగ్గా ఇక్కడ
విధేయత చూపించి సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు దగ్గరికి వచ్చిన వాడు ఏమన్నాడో చూడండి, భలే ఆశ్చర్యమైన సంగతి. అతడు వచ్చి సౌలుతో ఇలా మాట్లాడాడు. 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సౌలా, భలే మాట, సౌలా సహోదరుడా. ఎవరు సహోదరుడు అంటున్నాడు? ఎవరైతే క్రైస్తవ్యాన్ని ఇప్పటి వరకు అసహించుకున్నాడో, ప్రభు అంటే వ్యతిరేకించాడో, క్రైస్తవులను హింసించాడో, అలాంటి వారి తల మీద చేయించిన మాట అన్నాడు. ఏమని? సాల్ మై బ్రదర్. సౌలా నా సహోదరుడా. సహోదరుడా, సహోదరుడా అంటే ఒకే కడుపులో నుంచి పుట్టాం మనమని. ఒకే కడుపు నుంచి పుట్టినవాడు గుర్తించండి. తిరిగి జన్మించిన వాడు ఎవడైనా ఆత్మ గర్భం నుంచి పుట్టినవాడు. వీఆర్ ఆల్ వన్ బ్రదర్, ఒకే సహోదరుడు. తిరిగి జన్మించిన వ్యక్తి ఏమవుతాడు? మనకు సహోదరుడు అవుతాడు. తాను శత్రువుగా ఉండి తనను ఎంతవరకు ప్రజలు అర్థం చేసుకుంటారో అర్థం కానివాడు కన్నీళ్లతో ఏడుస్తున్నాడు. కంటికి పొరలు కప్పేసాయి, కళ్ళు కనిపించడం లేదు. ఆ సమయంలో వచ్చి తల మీద చేతులుంచి సహోదరుడా అని పిలిచినప్పుడు సౌలు అంతరంగం ఏమైపోయి ఉంటుంది? దమస్కు మార్గంలో నీవు హింసిస్తున్న యేసును అన్నప్పుడు బద్దలైన గుండె ఇప్పుడు ఒక్కసారిగా ఏమైంటుంది చెప్పండి? రక్తం చిమ్మినట్టుంటుంది. కణంలో నుంచి నీళ్లు చిప్పిలినట్టుంటుంది. అతడు ఏమైపోయి ఉంటాడు చెప్పండి? తల వచ్చి వచ్చాడు కదా, దుఃఖపడి ఉంటాడు. నన్ను సహోదరులుగా మీరు భావించారా? నన్ను మీరు అంగీకరించారా? ఈ శత్రువుని, ఈ హానికరుణ్ణి, ఈ హింసకుణ్ణి, ఈ దూషకుణ్ణి అననీయ అన్న నువ్వు తమ్ముడు అని పిలిచేవా నన్ను? ఈ మాట క్రైస్తవ ప్రేమ, క్రీస్తు ప్రేమ అననీయ నోటి నుంచి మొట్టమొదటిసారిగా సౌలు విన్నాడు. విన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? చాలా సంవత్సరాల క్రితం ఒక కుర్రాడు తాను బండి కింద పడి చనిపోవడం కోసం రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాడు. గుడివాడ కేటీరెడ్డి ఉమెన్స్ కాలేజీ దగ్గర భీమవరం అని గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గరికి పోయాడు. అక్కడ వేణుగోపాల్ అని ఒక గేట్ మ్యాన్ చూసి ఆ రాత్రి అతను బండి కింద పడకుండా పట్టుకున్నాడు. అతన్ని పట్టుకుని ఆ ట్రైన్ కి మధ్యలో ఒక 2 hours టైం ఉంటే ఒక SM గారికి ఫోన్ చేసి, సార్ నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను సార్ అని పర్మిషన్ తీసుకుని ఈ కుర్రాన్ని వెంట పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పటికి రాత్రి 1 గంట దాటి ఉంటుంది. నేను అప్పుడే ప్రార్థన చేసుకుని నిద్రలోకి వెళ్తున్నాను. అన్నయ్య అని పిలిచాడు. లేచా. ఏం నాన్న అంటే, ఒక ఆయన తీసుకొచ్చాను మీరు మాట్లాడతారని. ఏమైంది నాన్న అంటే, ఈ రాత్రి అతను ఆత్మహత్య చేసుకోవడానికి పట్టాల దగ్గరికి వచ్చాడు. అతడు పెట్టేపోతుండగా తల నేను వెనక్కి లాగాను. అతను చాలా బాధపడ్డాడు. ఈ రోజుతో నా ప్రాణం ముగించాలనుకున్నాను, మీరెందుకు నన్ను ఇలా చేశారని ఏడుస్తుంటే నేను అన్నాను, ఓ చోట తీసుకెళ్తాను, నువ్వు రావయ్యా అన్నాను. వెంట పెట్టుకుని తెచ్చాను అన్నాడు. నేను పిలిచి, ఇటు రా తమ్ముడు, ఇక్కడ కూర్చో అన్నాను. కుర్చీ వేసి ఇక్కడ కూర్చో తమ్ముడు అన్నాను. ఏమన్నా తమ్ముడు ఇక్కడ రా కూర్చో అన్నాను. ఆ కుర్రాడు ఏడ్చాడంటే రాత్రి గంట సేపు నేనేమన్నా తమ్ముడు ఇటు రా కూర్చో ఈ మాటకి గౌరవమని ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత ఎందుకు వస్తున్నావు చెప్పు అంటే, ఈ ప్రేమ నాకు లేని, నన్ను తమ్ముడు అని పిలిచేవాడు ఎవరు లేరు, నన్ను ప్రేమతో పిలిచేవాడు ఎవరు లేరు. అప్పులు చేశానని తప్పుగా చూసేవాడు ఉన్నారు, నేను తప్పులు చేస్తున్నానని అవమానించేవాడు ఉన్నారు. కానీ నాకు ఈ ప్రేమ దొరకేనన్నయ్య, నేను చనిపోవాలనుకున్నాను అన్నాడు. అప్పుడు చెప్పాను, నువ్వు చచ్చిపోకలేదయ్యా, నీ కొరకు నీ స్థానంలో ఒక ఆయన చనిపోయినాడయ్యా, నువ్వు చావవలసిన పని లేదు అని అతనికి చెప్పాను. అతను తప్పు నమ్ముకున్నాడు. చాలా సంతోషం. ప్రేమ కొరకు లోకం అరులు వస్తుంది. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందని, నిజమైన అనురాగం ఎక్కడ దొరుకుతుందని, స్వార్థరహితమైన ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ కోసం లోకం ఎదురు చూస్తా ఉంది. కానీ లోకానికి ఆ ప్రేమ దొరకవలసిన చోటు నువ్వు నేను. కానీ మనం ప్రభుని అలా నేర్చుకున్న వాళ్ళం కాము. సౌలుకు ఈ ప్రేమ అర్థమైంది. అర్థమైన తరువాత అతడు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందో దయచేసి చూద్దాం రండి. 22వ అధ్యాయం
22వ అధ్యాయంలో 18, 19, 20, 21 వచనాలను మనం అందరం కలిసి చదువుతున్నాం. 22వ అధ్యాయం 17 నుంచి చదువుతున్నాం. 17 నుంచి 21. అంతటి నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నిన్ను గురించి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపని నాతో చెప్పెను. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయించుచు కొట్టుచూనుంటినని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చెందించినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటునని చెబుతుని. అందుకు ఆయన, వెళ్ళము, నేను దూరముగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. ఏమన్నాడు ఆయన? ప్రభు దర్శనాన్ని స్పష్టంగా చూశాడు. ప్రభు చెప్పాడు, నువ్వు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళు, యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళు, దూరంగా పంపుతున్నా నేను అన్నాడు. దూరంగా పంపుతున్నాను. ఏమర్థమైంది చెప్పండి? లార్డ్ బిగేన్ హిస్ గైడ్. దేవుడు అతనికి మార్గదర్శి అయ్యాడు. ఎవరి జీవితం మారిందో అతనికి ప్రభు అయ్యి ఆయన తానే మార్గదర్శకత్వాన్ని నిర్వహించేవాడుగా ఉంటాడు. ప్రభుని ఇప్పుడు సౌలు నేర్చుకుంటున్నాడు. నేను ఎటు వెళ్ళాలో చెప్తున్నాడు, నేను ఎక్కడ ఉండాలో చెప్తున్నాడు, ఎక్కడ ఉండకూడదో చెప్తున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఎవరిప్పుడైనా సత్యము స్వతంత్రులుగా చేయడం మాత్రమే కాదు, బ్రతకడం ఎలాగో నేర్పుతుంది, ఎటు వెళ్ళాలో చెప్తుంది, ఎలా జీవించాలో చెప్తుంది, ఎక్కడికి వెళ్ళాలో కూడా బోధిస్తుంది. సత్యానికి ఉన్న అద్భుతమైన లక్షణం ఇది. సత్యం నువ్వు అంగీకరించగానే నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. అపవాదం నుంచి నిన్ను విడిపిస్తుంది, లోక ఆచారాల నుంచి నిన్ను విడిపిస్తుంది, పాపం నుంచి నిన్ను విడిపిస్తుంది, నీ శరీర నియమం నుండి కూడా నిన్ను విడిపిస్తుంది. నువ్వు స్వతంత్రుడవుతావు, ఆత్మ సంబంధమైన జీవిగా మారుతావు, ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని నీ అంతరంగంలో నువ్వు అనుభవిస్తావు. ఆ తరువాత దేవుడు తానే నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, దూరంగా వెళ్ళు అన్నాడు ఆయన. దూరంగా వెళ్ళు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడో మీరు దయచేసి చూడండి ఒకసారి. గలతీ పత్రిక, మనం పౌలు వెంట ప్రయాణం చేస్తున్నాం. గలతీ పత్రిక ప్రభు వెంట కూడా 1వ అధ్యాయం 15, 16, 17 వచనాలను చదువుకుందాం. లేదు 14 చదువుకుంటే ఇంకా బాగుంటుందేమో. 13 అయితే ఇంకా బాగుంటుంది. 13 చదువుకుందాం. పూర్వమందు యూదా మతస్థుడైన ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు, నా పితరుల పారంపర్య ఆచారమందు విశేషాశక్తి గలవాడినై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో అత్యధిక నొందితనని నా నడవడిని గురించి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు. వినాలి ఇప్పుడు. ఏమర్థమైంది? సౌలుకి తన జీవిత లక్ష్యం అర్థమైంది. మారు మనసు పొందిన తరువాత he knows the goal of his life. తన జీవిత లక్ష్యం అర్థమైంది. ఆ లక్ష్యం ఏమిటట? విన్నారా మీరు? ఆయన తన కుమారుని నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు. ఎక్కడ బయలుపరచాలనుకుంటున్నాడు ఆయన? నాయందు. ఏ దేవుడైతే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడో, కుమారుడు అని పిలువబడ్డాడో, ఆయనను నాయందు బయలుపరచాలనుకుంటున్నాడు. ఆయనను నాయందు బయలుపరచాలనుకుంటున్నాడు. అదే దైవత్వాన్ని నీలో నాలో కూడా బయలుపరచాలని ఆయన కోరుకున్నాడు. బయలుపరచాలని కోరుకున్నాడు. ఆశ్చర్యం. భక్తుల జీవితాలు రాయడానికి ప్రభు నాకు తన విశేషమైన కృపనిచ్చారు. ఆ కృపలో నేను కొనసాగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కో భక్తునిలో ఆయన దైవత్వాన్ని నేను స్పష్టంగా చూస్తూ వచ్చానండి. స్పష్టంగా చూస్తూ వచ్చాను. ఒక్కొక్కరు
విచిత్రమైన పరిస్థితుల మధ్య వారు దైవత్వాన్ని తమ జీవితాల్లో ఎలా చూపించారో, ఎలా వెల్లడి చేశారో, ప్రభు వారి జీవితంలో ఎలా కనిపించాడో ఆశ్చర్యం. నేను అనేకమైన సంఘటనలు నా కనుల ముందుకు వస్తున్నాయి. అందులో ఒక మాట నేను మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన సాధు, ఒక దైవ సేవకుడు పతనమయ్యాడని విన్నాడు, సేవను విడిచిపెట్టాడని విన్నాడు, భార్యను విడిచిపెట్టాడు, పిల్లల్ని విడిచిపెట్టాడని విన్నాడు, ఎక్కడో ఉన్నాడని విన్నాడు. విన్నవాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళి ముందు భార్య దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏడుస్తున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఆ గోదావరి ఇసుకలో కాళ్ళు చెప్పులు కూడా లేవు, నడుస్తూ నడుస్తూ గోదావరి ఇసుక దాటి ఎక్కడైతే తానున్నాడో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తలుపు తట్టాడు. అతడు తలుపు తీశాడు. లోపల ఆమె కూడా ఉంది. ఉసుమే చేసేలా అన్నాడు, చూడు, ప్రభు తన రక్తం ఇచ్చి నేను కొన్నాడు కదయ్యా, నిన్నెంత నమ్మాడయ్యా, నమ్మి నీకు సంఘాన్ని అప్పగించాడు కదయ్యా, ప్రభు నమ్మకాన్ని అవిధేయుడు వై ఒమ్ము చేస్తావా? ఒక్కసారి ప్రభు అమ్మ చూడు, ఆయన కళ్ళ వెంట కాలుతున్న నీరు నీకు కనిపించడం లేదా? తీసుకున్నాడు దగ్గరికి, వెంట పెట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు. గోదావరి నదిలోనికి వచ్చాడు. తను మోకరించాడు. ఆయన అంత పెద్దవాడు, కాషాయ వస్త్రాల్లో ఉన్నాడు, గడ్డ ఉంది, మోకరించాడు. అవతల వాడు మోకరించకుండా ఉంటాడా? పాపంలో ఉన్నవాడు మోకరించాడు. అతని మీద చేతుల నుంచి ఇలా ఏడ్చుతూ ప్రార్థన చేశాడు, ప్రభువా, నిన్ను ఎరిగిన వాడయ్యా, రోషంగా బతికిన వాడయ్యా, పవిత్రత తెలిసిన వాడయ్యా, కానీ నేటి దినాన్న అపవాది శోధనకు అతను లొంగిన వాడై అవిధేయుడై పాపంలో ఉన్నాడు. ప్రభువా, నువ్వు అత్యధికంగా ఇతని నిమిత్తమై దుఃఖపడుతున్నావని నాకు తెలుసు. ప్రభువా, నీ దుఃఖంలో నా దుఃఖాన్ని, నా కన్నీటిలో నీ కన్నీటి కడిపావు, నీ కన్నీటిలో నా కన్నీరు కలుపుతున్నాను ప్రభువా అని ఈయన ఏడవడం ప్రారంభించాడు. ఈయన ఏడుస్తూ ఉండగా అవతలి వాడిని మరలా దైవాత్మ కదలించడం మూలంగా అతడు కింద పడి దొర్లి దొర్లి ఏడ్చి తన పాపాలు ఒప్పుకుని ఈ సాధువు దాని పాదాల మీద పడి, అన్నా, ఇంకా నేను చనిపోతే చనిపోతాను, ఇంకా పాపంలో ఉన్నానన్నా, లేచి వచ్చాడు. బహుశా అతడు పతనమైన సంగతి అతనికి, అతని భార్యకు, ఈ సాధు గారికి మాత్రమే తెలుసు. తిరిగి వెనక్కి తీసుకొచ్చాడు. మళ్ళా ఎప్పుడు వెనక్కి పోలేదు. ఎవరు కనిపించారు ఎన్నో? ఆ ఎర్రటి ఎండలో. విచిత్రం చెప్పిన, ఇంటికి వచ్చి కూర్చున్న తరువాత చూస్తే ఆ సాధువుకి కాళ్ళని బొబ్బలై అది పగిలి రక్తం గారుతూ ఉండడం చూసి ఆ దైవ సేవకుడు పాదాలు చేతుల్లోకి తీసుకుని, అన్న, సిలువ వేయబడిన యేసుని గురించి నేను విన్నాను కానీ ఇప్పుడు చూస్తున్నానన్నా అన్నాడు. నీలో ప్రభుని బయలుపరచాలని కోరుకున్నాడు ఆయన. మంచిది. మిషనరీ హాస్పిటల్ అది నెల్లూరు. ఆమె పేరు డాక్టర్ బేర్. ఆ రోజు కూర్చుని ఒక కుష్ఠరోగి యొక్క కాలు తీసుకుని తన కాలు మీద పెట్టుకుంది. అందులో నుంచి మెగాట్స్ బయటకు వస్తున్నాయి. మనుషుల్లో ఉండే పురుగులను మెగాట్స్ అంటారు. దాన్ని ఆమె గ్లౌజ్ వేసుకుని ఒక్కొక్కటి తీసి ప్రక్కనేస్తా ఉంది. అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చాడు, రాజకీయ నాయకుడు. స్పష్టంగా చూశాడు, దుర్వాసన కొడతా ఉంది, దగ్గర ఉండలేడు. కానీ తీస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, అమ్మా, ప్రభువు కుష్ఠరోగులను ముట్టుకున్నాడని విన్నాను కానీ ప్రభు ప్రేమను నీలో చూశానమ్మా అన్నాడు. అతడు ప్రభు నమ్ముకోవడానికి అది కారణమైంది. ప్రభువు నీలో చూస్తే లోకం, ప్రభు నీలో కనిపిస్తే నీ తోటివాడికి అతడు జీవాన్ని విడిచిపెట్టి దూరం కాడండి, ప్రేమను విడిచిపెట్టి దూరం కాడండి. అతడు దేవుణ్ణి అంగీకరించకుండా వెళ్ళిపోలేడండి. ప్రభు మనలో కనిపించకపోవడం నేడున్నటువంటి క్రైస్తవ్యంలో ఉన్న పెద్ద చెడ్డది. అది దుఃఖ కారణం, అది అవమానం, దేవుని నామానికి అపఖ్యాతి. వాస్తవం కదా? ఆలోచన చేయండి. ఇప్పుడు సరిగ్గా ఇతడు నాలో ఆయన చూపించాలనుకున్నాడు అని ఎక్కడికి ప్రయాణమై వెళ్ళాడు? దయచేసి మీరు చూడండి. ఈ సౌలు అనే వ్యక్తి ఎక్కడికి ప్రయాణం చేసి వెళ్ళాడు? గలతీ పత్రికలో రాశాడు.
17వ వచనం, 1వ అధ్యాయం 17. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకు వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియాలోనికి వెళ్ళి తిని. ఎక్కడికి వెళ్ళాడు? He went into a desert. అరేబియా ఎడారిలోకి పోయాడు. ఎడారిలోకి పోయిన వాడు ఎన్ని సంవత్సరాలు? హౌ మెనీ ఇయర్స్? ఎన్ని సంవత్సరాలు? పౌలు గారు తానే రాసుకుంటాడు, అద్భుతంగా రాస్తాడు. చూడండి దయచేసి ఏమని రాసుకున్నాడో చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో అతడు రాస్తాడు. 3 సంవత్సరముల తరువాత అంటాడు. 3 సంవత్సరములైన తరువాత చాలు 3 years తరువాత కేఫాను కలుసుకోవడానికి వెళ్ళాడు. ఆఫ్టర్ 3 years కేఫాను కలుసుకోవడానికి వెళ్ళాడు. ఈ 3 సంవత్సరాల కాలం ప్రభుతో అతడు ఒంటరిగా గడిపాడు. ప్రభుతో అతడు ఏకాంతంగా ఉన్నాడు. ప్రభుతో అతడు సహవాసం చేశాడు. ప్రభుతో అతడు చేసిన సహవాసం అద్భుతమైంది కదండి. ప్రభుతో అతడు సహవాసం చేశాడు అన్నప్పుడు నాకు ఎలా అనిపించిందో నేను మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. దయచేసి రండి, నాతో పాటు రండి. ప్రభుతో పౌలు 3 ఏళ్ళు గడిపాడు. గడిపినప్పుడు ఏం జరిగి ఉండాలి? లూకా సువార్త ఒక అద్భుతమైన విషయం పౌలుకి అర్థమైంది. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఇలా రాస్తుంది. వచనం 24-27. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను కూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. యమాయు మార్గంలో ఆయన తనను గురించిన భావాలు తానే ఎలా చెప్పాడో అలాగే ఆ 3 సంవత్సరాల కాలం అరేబియాలో ఉండగా ప్రభు తానే తనను గురించి అతనికి బోధించడం మనకు కనిపిస్తుంది. బోధించడం మాత్రమే కాదండి, అప్పుడు ఏం జరిగిందో ఆయన కొరింథీ పత్రికలో ఇలా రాసుకున్నాడు. చూడండి ఏం జరిగిందో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలను మనం అందరం కలిసి చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గురించి ప్రత్యక్షతల గురించి చెప్పుదును. క్రీస్తునందున ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుకోబడెను. అతడు శరీరంతో కొనుకోబడెను, నేను ఎరగను. శరీరము లేక కొనుకోబడను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుకోబడి వచింప శక్యము గాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలకూడదు. అతడు శరీరంతో కొనుకోబడినో లేక శరీరము లేక కొనుకోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. విన్నారా మీ మాట? ఈ 3 సంవత్సరాలలో అతడు నేర్చుకున్న అద్భుతమైన సత్యం ఏమిటో తెలుసా మీకు? ఒకటి, తనను తాను మరుగు చేసుకోవడం. తనను తాను మరుగు చేసుకోవడం. మనం మరుగైతే ప్రభు కనిపిస్తాడు.
మనం తగ్గితే ఆయన హెచ్చుతాడు. కానీ క్రైస్తవుల మీద మనకు రాంది ఏమిటంటే మనం ఎన్నడూ మరుపు మనం ఎప్పుడు మనల్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎప్పుడు నిన్ను నీవు కనపరుచుకున్నావో అక్కడ ప్రభు మరుగవుతాడు. ఇక్కడ అంటాడు ఆయన, ఒక మనుషుని నేను ఎరుగుదును అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒక మనిషి నాకు తెలుసండి, అతను లండన్ వెళ్ళాడు, తేల్సు నది ఒడ్డున నిలబడ్డాడు, ఆ రోజు -2 degrees ఉన్నాయి అని నేను అంటున్నాను అనుకోండి, మీకేమర్థం అవుద్ది? ఒక మనిషి నాకు తెలుసండి, అతను లండన్ వెళ్ళాడు, లండన్ లో తేల్సు నది దగ్గర నిలబడ్డాడు, అప్పుడు అది -2 degrees లో ఉంది, పైనుంచి మంచు వర్షంలాగా పడుతుంది అన్నాడు. నన్నే నా గురించే కదా అని చెప్పుకుంటుంది. సరిగ్గా ఇదే జరిగింది. పౌలు గారు ఏం నేర్చుకున్నాడు చెప్పండి? ప్రభువుని నేర్చుకోవడం అంటే మనం మరుపు కావడం. నేను అది చేశాను, ఇది చేశాను, నేను అంతోడిని ఇంతోడిని కాదు, నేను కాదయ్యా నా ప్రభువే. ఎవరికి మహిమ అనుభవం అవుతుంది? అవిధేయుడు విధేయుడయ్యాడు. విధేయుడైన వాడు ఏమయ్యాడో తెలుసా? తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. ఈ తగ్గించుకోవడం అనే అద్భుతమైన సత్యాన్ని సౌలు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? దమస్కు మార్గంలో ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. చెప్పండి. దమస్కులో అననీయ దగ్గర నేర్చుకున్నాడు. ఇప్పుడు అరేబియాలో ప్రభు దగ్గర స్పష్టంగా చూశాడు. ప్రభు అతనికి 2 విషయాలు చూపించాడు. తనని చూపించాడు, రేపటి నిత్యత్వపు ఉనికి పట్టును చూపించాడు. 2 అద్భుతమైన విషయాలు సౌలు యొక్క గమనంలోనికి ప్రభు తీసుకుని వచ్చాడు. అది ఒకటి ప్రభువు, రెండవది పరదేశు. ఈ 2 ఎప్పుడైతే స్పష్టంగా అతని కళ్ళ ముందు కనపడ్డాయో మిగతా ఈ ప్రపంచం ఏమవుతుంది చెప్పండి? ఏమనుకోబాకండి సిస్టర్స్. బంగారం ధర తగ్గగానే ఏం చేస్తారు మీరు? ధర తగ్గింది, డబ్బులు చేతిలో ఉన్నాయి, నేను పెట్టుకోకపోతే మాత్రం ఏంటండి, కొందాం, ఏమైంది, ఉంటాయి. అమ్మ నేనేమంటలేదు మిమ్మల్ని, నేను అపార్థం చేసుకోవాలి కదా. కానీ నీ కనుదృష్టి ఒక్కసారి, రేపు నీవు బంగారం వీధుల్లో నడుస్తున్నావు అనుకోండి, ఇప్పుడు నీ బంగారం మీద ఏమవుతుంది మనసు? నేను పెట్టుకోవడానికి తప్పంటలా, పెట్టుకోకపోవడానికి కనపరచటంలా, కానీ యథార్థమైన దృష్టిలోకి నువ్వు వస్తావు. రేపు ఆ బంగారం అంతా ఎక్కడ ఉంటుంది? నీ కాళ్ళ కింద ఉంటుంది. ఇప్పుడు కాళ్ళ కింద ఉండే దానికోసం ఎందుకంత తాపత్రయం ఈ లోకంలో? అవును కదా. ఏది ఘనమైంది, ఏది ఘనహీనమైంది, ఏది ఉన్నతమైంది, ఏది నిమనమైంది, ఏది నశించిపోయేది, ఏది అక్షయంగా నిలిచి ఉండేది, 2 అర్థమయ్యాయి. ఆయన పరలోకం, 2 పరదేశం, 2 భూమి మీద 2 నిలిచి ఉంటాయి. ఒకటి సంఘము, 2 ప్రభు. సంఘం నిత్యత్వంలో రేపు ఉండబోతుంది, కానీ భూమి మీద ఆయనలాగా బ్రతకడం కోసం నిర్దేశించడం అయింది. సరిగ్గా ఇప్పుడు 2 కళ్ళ ముందు కనపడ్డాయి. ప్రభు కనపడుతున్నాడు, పరదేశం కనపడుతుంది. సరిగ్గా అలాంటి సమయంలో ఈ పౌలు గారిని వెంట పెట్టుకుని ప్రభు తీసుకుని వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చూడండి. ఇప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథం దగ్గరికి రండి. తొమ్మిదవ అధ్యాయం 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు ప్రయత్నం చేశాడు, గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అంటే పేదరు కూడానా, యోహాను కూడానా, అందరూ ఎవ్వరూ నమ్మల. ఎవరిని? ప్రభువుని చూసిన వాడిని, పరదేశం చూసిన వాడిని, 3 ఏళ్ళు ప్రభువుతో గడిపిన వాడిని, తగ్గించుకోవడం నేర్చుకున్న వాడిని. ఇప్పుడు యెరూషలేముకు రాగానే శిష్యులు ఎవ్వరూ నమ్మలేదంట. అపోస్తలులు కూడా నమ్మలేదు. ఏమర్థమైంది ఇప్పుడు? సత్యాన్ని మనిషి నమ్మడు.
నేను నమ్మానా? ఒకప్పుడు నేను నమ్మలా, ఇప్పుడు వీళ్ళు నమ్ముతారా? నన్ను నమ్మరు కదా. గుర్తించుకోండి, నమ్మని లోకంలో నువ్వున్నావు, నిన్ను ప్రజలు నమ్మరు. నీ బాధ నిన్ను నమ్మాలని కాదు, నీ ప్రభువు నమ్మాలని. నిన్ను నమ్మాలి అని అంటే ఏం కావాలి చెప్పండి? నిన్ను నమ్మాలి అంటే ఒకటే సంగతి, నీవు నీ జీవితం వారి ముందు తెరచిన పుస్తకం అయితే ఒకానొక దినాన్ని తప్పకుండా నమ్మి తీరుతారు. ఈ లోకంలో అత్యధికంగా అపార్థం చేసుకోబడేది ఏమిటంటే యథార్థత. యథార్థతను అందరూ అపార్థం చేసుకుంటారు. నిజంగా ఇలా ఉంటారు అందరూ? నిజమేనా ఇది? ఎవడో నమ్మడం. కానీ నీతో సహవాసం చేసే కొద్దీ నిన్ను ఖచ్చితంగా నమ్ముతారు, అనుమానమే లేదు. నిన్ను నమ్మారు అని అంటే నీ ప్రభువును కూడా నమ్ముతారు. మొట్టమొదటిగా నీ ద్వారా నీ ప్రభువు మీద నమ్మకం కలగడం అనేది పౌలుకి మొట్టమొదటి ఏం ఏర్పడించుకోండి? డిసప్పాయింట్మెంట్ ఇన్ జెరూసలేం. There is a revelation at Arabia, there is a disappointment at Jerusalem. అతనికి నిరాశ మిగిలింది, నిస్పృహ మిగిలింది. అర్థమవుతుందా మీకు? కాబట్టి సేవలో మిమ్మల్ని నమ్మని వారి మధ్య ఆయన ఇలా అంటాడు, భలే మాట అంటాడు, నేను క్రూరమైన తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఇప్పుడు గొర్రె పిల్లలు ఆయన ఎవరు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ దేవుని గొర్రె పిల్లని ఈ గొర్రె పిల్లలో లోకం చూడాలి. లోకం అంతా ఎవరు? క్రూరమైన వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళాలి. అబ్బా, గొర్రె పిల్లను చూసినప్పుడు తోడేళ్లు గౌరవిస్తాయి కదా, సన్మానిస్తాయి కదా. అవునా? భలే వచ్చావు మా మధ్యకి, అబ్బాయి ఎంత ధైర్యం నీకంటాయా? ఎలా వస్తాయి? ఇప్పటికి అదే తేడా ఏముంటో చెప్పండి. ఇంతకు మించి ఇంకేం రాదు. సరిగ్గా నువ్వు అక్కడున్న నువ్వు ప్రభువుని నేర్చుకోవడానికి పిలువబడ్డావు. పౌలు ప్రభు నేర్చుకున్నాడు. నేర్చుకున్నవాడు తానేం నేర్చుకున్నాడో చెప్తున్నాడు. దయచేసి చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుందాం. 6, 7, 8 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని నా భార్య నన్ను నమ్మట్లేదండి, అందుకు తట్టుకోలేకపోతున్నాను నేను కదా. అయ్యా, నా భర్త ఇంతవరకు నన్ను నమ్మడండి, ఏమన్నా దాచావా అంటాడు. ఆయన ఇచ్చేది 7,000 అండి. 7,000 ఇల్లంతా గడుపుతుంటే దాచేవా, పుట్టింటికి ఏమైనా పంపేమని అడుగుతాడండి మనిషి. నమ్మట్లేదండి. ఎందుకు నీకు అంత బాధ? ఆయన ఎవరు నమ్మారు? పౌరులు ఎవరు నమ్మారు? నిన్ను ఎవరు నమ్ముతాడు? నిన్ను నమ్ముకుడు ఎవడు నమ్మడు, గుర్తుపెట్టుకోండి. కానీ రిక్తుని చేసుకోవడం నీకు అలవాటైతే గాయం పెద్దగా ఉండదు. ఎంప్టీయింగ్ అనేది నేర్చుకో. నిన్ను నీవు రిక్తుని చేసుకోవడం, ఆయన రిక్తతను జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం అండి. ఇలా రాస్తుంది లేఖనం, ఆయన సమస్తమును నింపువాడు అదట. సమస్తమును నింపువాడు, సమస్తాన్ని నింపేవాడు అంటే ఆయన ఎంత ఉండాలి? ఆయన ఏమై ఉండాలి? అలాంటి వాడు ఈ బికెమ్ ఏ బే, ఓ పసిపిల్లాడే. పసిపిల్లాడే భూమి మీదకి వచ్చాడు. ఏమున్నాయి ఆయనకి? సింహాసనం ఉందా? దేవతల ఆరాధన ఉందా? మహిమ ఉందా? ఏమి లేదు. ఏమయ్యాడు? మాట్లాడండి, ఏమయ్యాడు? ఓ కన్యకకు పుట్టాడు. ఏమయ్యాడు? దేవుడు మానవుడయ్యాడు అనుకుంటున్నాం, కానీ
దీని అంతటిని గీత పెట్టి ఇలా కొలిసి లెక్కల మాస్టర్ లాగా 0 అయ్యాడు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? హి బికేమ్ 0. రిక్తుడయ్యాడు అని రాశాడు. మనం ఎక్కడ రిక్తులు అయ్యా? రిక్తులు అవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనసు పెట్టుకుని, ఒక ఆయన రాత్రి అయింది, అది పెద్ద కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్ కి ఆస్ట్రేలియా నుంచి కొంతమంది పెద్దలు వచ్చారు. ఆ పెద్దలు వచ్చిన వాళ్ళు ఈ కాన్ఫరెన్స్ పెట్టిన ఆయన చూడాలనుకున్నారు. రాత్రి 11 అయింది. ఆ వాచ్మెన్ అడిగారు, బాబు మేము ఫలానా ఆయన చూడాలనుకుంటున్నాం, ఆయన చూడడానికి ఏదైనా అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు ఆయన ఖచ్చితంగా గదిలో ఉంటారు, ఆయన వాకింగ్ ధ్యానం చేసుకుంటుంటారు, ఆయన ఫ్రీగా ఉంటారు సార్, ఎప్పుడు వెళ్ళినా కాదనరు, మీరు వెళ్ళండి సార్ అన్నారు. వీళ్ళు లోపలికి అడుగుపెట్టారు. లోపలికి అడుగుపెట్టి వస్తే పెద్ద కాంపౌండ్ అది. లోపలికి వస్తా ఉండగా అప్పుడే మ్యాన్ హోల్ లో నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తున్నాడు. మ్యాన్ హోల్ అంటే తెలుసు కదా మీకు? మన ఇళ్లలో అన్ని కొట్టుకుపోతా ఉంటే ఏదైనా అడ్డం పడితే దిగి తీయడానికి పెట్టుకుంటాం కదా, దాన్ని ఏమంటారు? మ్యాన్ హోల్ అంటారు. అందులోకి దిగి బయటకు వస్తున్నాడు ఒక అతను. ఆయన దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ మే సీ దట్ మ్యాన్ అని పేరు చెప్పారు. ఓకే గో ఆన్ సిట్ దేర్ బ్రదర్ అన్నాడు. అని వెళ్ళిపోయారు. ఈయన బయటకు వచ్చాడు, లోపలికి పోయాడు, స్నానం చేశాడు, వచ్చాడు, ముందు కూర్చున్నాడు. ఆయనే. వాళ్ళంతా షాక్ అయిపోయి, బ్రదర్ మీరు ఇందాక అంటే ఎస్ అన్నాడు. అదేంటి బ్రదర్ అన్నాడు. 11 అయింది, నేను జస్ట్ బాత్రూంలోకి వెళ్ళాను, వెళ్ళి చూస్తే నీళ్ళు వెళ్తలా. రేపొద్దున కాన్ఫరెన్స్, అన్ని 100 మంది వస్తారు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు, ఇప్పుడు ఎవరిని పిలవాలి? అందుకే నేనే మ్యాన్ హోల్లోకి దిగి అడ్డం పడిందంతా తీసి బయటకు వచ్చాను బ్రదర్ అన్నాడు. అత్తగారి దగ్గర తగ్గించుకోవడం నీకు రాదు, కోడల దగ్గర తగ్గించుకోవడం నీకు అవమానం, అల్లుడికి వందనాలు చెప్పడం అవమానం, నీ శత్రువు నీ దగ్గరికి వస్తే ప్రేమగా స్వీకరించడం నీకు అగౌరవం. ఎక్కడ తగ్గించుకున్నావు? ఎక్కడ రిక్తులు? తగ్గించగలరు. ఎక్కడ రిక్తులు అయ్యా? వేర్ వి ఎంప్టీడ్ అవర్ సెల్ఫ్స్. మన ఇంటిలో మనం రిక్తులం కాదా? మనం పనిచేసే చోట రిక్తులం కాదా? మనం ఉన్న సహవాసంలో కూడా రిక్తులం కాదా? మనం రిక్తులం అయి ఉంటే మన జీవితాల్లో ప్రభు సమృద్ధిగా కనపడేవాడు. ఇలా అంటా నేను, ఏదైనా ఒక బాటిల్ని మీరు నింపాలి అనుకోండి, ముందు అది ఏమవ్వాలి కదా? ఎక్కడ ఖాళీ చేయాలి చెప్పండి? ప్రభువుని, ఆయన ప్రత్యక్షతను, ప్రభువుని, ఆయన వ్యక్తిత్వాన్ని మీరు నింపుకోవాలి, మీ జీవితంలో చూపించాలి అని అంటే మొట్టమొదటి స్టెప్ ఏమిటి చెప్పండి? ఎంప్టీయింగ్ అవర్ సెల్స్. మనల్ని మనం ఖాళీ చేసుకోవడం. ఎప్పుడు ఖాళీ అయ్యాం? ఎక్కడ ఖాళీ అయ్యాం? ఒక మాట చెప్తారా? ఖాళీ అయినట్టే? ఖాళీ కాలేదు. కానీ పౌలు ఖాళీ అయ్యాడు. పౌలు ఖాళీ అయ్యాడు. ఎలా ఖాళీ అయ్యాడో నేను మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. ఆ మాట చెప్పాక మిగిలిన విషయాలు రాత్రి చెప్తున్నాను, దయచేసి చూడండి. మూడవ అధ్యాయం 7-8 వచనాలను చదువుకుంటారు. అయినను ఏవేవి నాకు లాభకరములైనను వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా, సమస్తము నష్టంగా ఎంచుకున్నాడు. 20 అడుగులు లాభకరమైనవి నష్టమే, సమస్తం కూడా నష్టం ఎంచుకున్నాడు. ఏది అతనికి లాభం? ఇలా అన్నాడు, సావు అయితే లాభం అన్నాడు.
లాభకరమైనవి నష్టంగా ఎంచుకున్నాడు, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. సావు అయితే లాభం అన్నాడు. ఎందుకని? అందుకే అంటాడు రాస్తూ, నాలో మరణం మీలో జీవం. నాలో మరణం కార్యసాధకమైతే మీలోకి జీవం ప్రవహిస్తుంది. నేను ఖాళీ అయ్యి మరణం కలిగిన వాడిగా, మరణానికి నన్ను నేను అప్పగించుకున్న వాడిగా, స్వయాన్ని సిలువ వేసిన వాడిగా ఎక్కడైతే ఉంటానో అక్కడ నుంచి జీవం ప్రవహిస్తుంది అన్నాడు. ప్రభు రిక్తుడయ్యాడు, పౌలు కూడా రిక్తుడయ్యాడు. మనం ఇంకా రిక్తులం కాదు. రిక్తులం అయితే ఎదురు తిరగం. రిక్తులం అయితే ఏం చేసేవాళ్ళని చెప్పండి? ఎస్ లార్డ్ అనేవాడు. పాక్షికమైన విధేయత ఉంటుందా? అవిధేయత ఉంటుందా? తిరుగుబాటు ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నాకు బాగా జ్ఞాపకం అండి, ఒక 27 సంవత్సరాల క్రిందట ఐఎం వాడే కాన్ఫరెన్స్కి నేను పిలువబడ్డాను. అది ఆ కోయవాడ మధ్యన. ఆ ఊరి పేరు కూడా గుర్తుంది. ఆ ఊరి పేరు చలంపాలెం. ఆ ఊరు మన దండకారణ్యంలో ఉంటుంది. ఆ దండకారణ్యానికి వెళితే నేను ఎప్పుడూ చూడని ఒక విషయం చూశానండి. మార్నింగ్ 6కి స్టార్ట్ అయినటువంటి జెంటిల్ బ్రీజ్, తెల్లవారుజాము మళ్ళా 6 వరకు ఆ జెంటిల్ బ్రీజ్ వీస్తానే ఉంటుంది, కానీ ఎక్కడ ఆగిపోదు. మనకి గాలి కొద్దిసేపు ఉంటుంది, తర్వాత కనిపించదు. కానీ ఆ చలంపాలెం అనే ఊరిలో క్రింద నుండి, కొంచెం ఎగువలో ఉంది, క్రింద నుండి గాలి ఉదయం 24 hours సేమ్ స్పీడ్, సేమ్ జెంటిల్నెస్. ఆ గాలిని నేను చూశాను. అంత అద్భుతమైన వాతావరణం. అందులో సుమారుగా ఆ రోజుల్లో 1600-1700 మంది పోయేవారు వాక్యం వినడానికి వచ్చారు. వచ్చినప్పుడు నేను మాట చెప్తూ ఇలా అన్నాను, ప్రభు మిమ్మల్ని క్షమించాడు, మీరు క్షమించారా అని అడిగాడు. మీరు ఒక విషయంలో ఎదుటి వాడిని బాధ పెట్టారు, అతని క్షమాపణ కోరుకున్నారా అని అడిగారు. ఎప్పుడు ఈ మాట అన్నానో బట్టలు అంతగా లేనిపోయేవారు. వాళ్ళు ప్రక్కకి తిరిగి వెనక్కి తిరిగి, అన్నా క్షమించలే, ఒరే అన్నా క్షమించరా. వాక్యం చెబుతూ ఉండగానే వారిలోకి జరిగిన కార్యం చూసి తెల్లబోయేలా అనుకున్నాను. అబ్బా, వాట్ ఏ వర్జిన్ ఫెయిత్ ఇట్ ఈస్. ఎంతటి నా విశ్వాసం ఇది కన్యత్వపు విశ్వాసం కదా, తొలినాళ్ళ విశ్వాసం కదా, తొలకరి విశ్వాసం కదా, తొలి విశ్వాసం కదా. కన్నీళ్ళు వచ్చినాయండి. ఖాళీ చేసుకుంటే మనం దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడతాం, విధేయత చూపిస్తాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.